మమ్మీ లంచ్కి ఏం చేసావు? రా పెద్ద. ప్రాన్స్ బిర్యానీ అన్నా అన్నీ మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఒక పక్క బాస్మతి రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాను. ప్రాన్స్ బిర్యానీ ఎలా చేస్తున్నానంటే ప్రాసెస్ కూడా అలాగా మీకు చెప్తానండి. ప్రాన్స్ బిర్యానీ అన్నీ మ్యాగ్నేట్ చేసుకున్నాను. పెరుగు, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా. చికెన్కి ఎలాగో మ్యాగ్నేట్ చేసుకుంటామో అలాగే మొత్తం కలిపేసుకొని ఒక గంట ఉంచానండి. ఇప్పుడే స్టవ్ మీద పెట్టాను. అలాగే బాస్మతి రైస్ కూడా నానబెట్టుకున్నాను. వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇది కొంచెం బాగా నానుతాయండి. ఎలా చేస్తున్నాను అంటే ప్రాసెస్ మీకు పెడతాను. వాటర్లో కూడా పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. అలాగే ప్రాన్స్లో కూడా వేసుకున్నానండి. ఇలాగ ప్రాన్స్తో పాటు బాగా దగ్గరికి అవ్వాలి. అప్పుడు ఇగో నీళ్ళు మరిగేటప్పుడు రెండు ఒకేసారి పెట్టుకుంటానండి. ఈ సిమ్లో పెట్టుకుంటాను ప్రాన్స్. ఇది ఉడికేలోపు ఇది బాస్మతి రైస్ అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది. వాటర్ బాగా మరుగుతుంది. ఇప్పుడు నానబెట్టుకుని బాస్మతి రైస్ వేసాడు. 80% ఉడికితే చాలండి. సాల్ట్, మసాలా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పుదీనా, కొత్తిమీర వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసాను మెతుకు అంటుకుంటూ ఉండడానికి. ఇది 80% ఉడికిన తర్వాత మన ప్రాన్ కూడా కొంచెం దగ్గరికి అయ్యింది. ఇంకొంచెం ఆలోపు దగ్గరికి అయిపోతుందండి. ఇందులో కూడా అన్నీ సరిపోయి వేసేసుకున్నాను. ఇది కొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు బాస్మతి రైస్ ఉడికిన తర్వాత వేసుకోవడమేనండి. రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ప్రాన్స్ కూడా దగ్గరికి అయిపోయింది, వేసుకోవడమే. బాస్మతి రైస్ అన్నది ప్రాన్స్లో వేసుకోవడం. ఇలా దమ్ పెట్టుకున్నానండి. రైస్ వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, తర్వాత నెయ్యి కూడా వేసానండి. కొంచెం సాల్ట్ వేసాను. ఇంకా 10 మినిట్స్లో దమ్ అయిపోతుందండి. ఆవిరి పోకుండా ఇది రాయి పెట్టానండి. మసాలా దంచుకుంటాను. ఇదిగంటే ప్రాన్స్ బిర్యానీ అయిపోయింది. దమ్ము కూడా అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది. కలుపుతానండి. మొత్తం కలిపి అప్పుడు చూపిస్తాను. ప్రాన్స్ బిర్యానీ మొత్తం కలిపిస్తానండి. ఇదిగోండి ప్రాన్స్ పిల్లలకి వేస్తాను. వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి మా పెద్ద అబ్బాయికి వేస్తాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. పెద్ద టేస్ట్ ఎలా ఉందో చెప్పినాను. టేస్ట్ అయితే బాగుంది. ఓకే.